ధర్మ గ్రంథాల ఆధారంగా శ్రీ మహావిష్ణువు దశావతారాలిత్తారు. ఫస్ట్ 3 అవతారాలు సత్యుగంలో, 4 త్రేతాయుగంలో, 2 ద్వాపరయుగంలో, మిగిలిన అంతిమ అవతారం కల్కి అవతారం. ఇది కలియుగంలో అవతరించబోయే అవతారం. విష్ణుమూర్తి ధర్మాన్ని రక్షించి లోక కళ్యాణార్థం ఎన్నో అవతారాలిత్తారు. ఇదివరకు మనము మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించారు. అందుకని ఈ రోజును పరశురామ జయంతిగా అక్షయ తృతీయగా కూడా జరుపుకుంటున్నాము. పరశురాముడి తల్లి తండ్రి అతనికి రామ అని పిలిచేవారు. గండ్రగొడ్డలిని పరస అని అంటారు. ఎప్పుడూ తనతో పాటు గండ్రగొడ్డలి ఉండడం వలన అతనికి పరశురాముడు అని అంటారు. పరశురామ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భూమిపై పాపం అంతం చేయడంతో పాటు కలియుగంలో విష్ణుమూర్తి చివరి అవతారమైన కల్కికి గురువుగా ఉండి అస్త్రశస్త్రాల జ్ఞానాన్ని ప్రసాదించిన తరువాత తన చివరి బాధ్యతను నెరవేర్చడం. విష్ణుమూర్తి పరశురామ అవతారం మహర్షి జమదగ్ని మరియు రేణుకల 5వ సంతానంగా భూమిపై జన్మించారు. అందరికన్నా చిన్నవాడైనప్పటికీ గొప్ప పరాక్రమవంతుడు. తనతో పాటు ఎప్పుడూ ఒక గండ్రగొడ్డలిని ఉంచేవారు. ఇది తనకు శివుడి దగ్గర నుంచి లభించింది. ఇతను గొప్ప శివభక్తుడు. తనలో క్షత్రియ గుణాలు, బ్రాహ్మణ గుణాలు కూడా బాగా కనబడేవి. శివుడి దగ్గర నుండి చాలా రకాల యుద్ధ కళలను కూడా నేర్చుకున్నారు. ఇతను ఒక బ్రాహ్మణ కుమారుడు అయినప్పటికీ ఆయుధాలంటే ఇతనికి చాలా ప్రీతి కలిగి ఉండేది. ఇతనికి బ్రహ్మక్షత్రియుడు అని కూడా అనేవారు. అందుకు కారణం ఏంటంటేనండి, తన తల్లి ఒక క్షత్రియ కన్య మరియు తండ్రి ఒక బ్రాహ్మణుడు. ఋషి జమదగ్ని ఆశ్రమం నర్మదా నది ఒడ్డున ఉండేది. అక్కడ తను శిష్యులకు మరియు తన కుమారులకు విద్యనందించేవారు జమదగ్ని. ఒకసారి జమదగ్ని ఋషి యజ్ఞం చేస్తూ దేవతలకు తర్పణం ఇవ్వడానికని నీళ్లు తీసుకురమ్మని తన భార్య రేణుకకు నదికి పంపిస్తారు. ఆ సమయాన చిత్రవతుడనే గాయకుడు తన భార్యలతో నదిలో ఆటలాడుతూ ఉంటాడు. రేణుక ఉత్సుకతతో వారి ఆటలను చూస్తూ ఉండిపోతుంది. ఈలోగా తర్పణ సమయం దాటిపోతుంది. ఋషి జమదగ్ని చాలా కోపగించుకుని కుమారులతో వాళ్ల తల్లి తన కర్తవ్యాన్ని సరిగ్గా పాటించినందున తన యజ్ఞం సక్రమంగా జరగలేదు గనక ఆమెను వధించమని ఆజ్ఞాపిస్తారు. ఆ మాట విని ఏ కుమారుడు ముందుకు రాలేదు. కాని తండ్రి ఆజ్ఞను పాటించిన పరశురాముడు తన తల్లిని వధించారు. జమదగ్ని ఋషి చాలా సంతోషించి పరశురాముడికి ఒక వరం కోరుకోమని అంటారు. పరశురాముడు తన అమాయక తల్లిని బ్రతికించమని వేడుకుంటారు. జమదగ్ని రేణుకను బ్రతికిస్తారు. ఈ విధంగా తన తల్లికి పునర్జీవితాన్ని అందించగలిగారు పరశురాముడు. ఇలా ఉండగా హేహే వంశంలో కార్తవీర్యార్జునుడని గొప్ప పరాక్రమవంతుడైన రాజు ఉండేవాడు. తన గురువు దత్తాత్రేయుని మెప్పించి 1000 భుజాలను వరంగా పొందాడు. 1000 భుజాలు ఉండడం వలన అతనికి సహస్రబాహు అని కూడా పిలిచేవారు. ఇతడు లంకాధిపతి రావణాసురుడికి కూడా బంధించిన గొప్ప పరాక్రమవంతుడు. అందుకని తను అందరికన్నా గొప్ప పరాక్రమవంతుడనే అహంకారంతో ఉండేవాడు. ఒకసారి అడవిలో వేట కోసం వెళ్లిన సహస్రబాహు దారి తప్పి తన సైన్యంతో పాటు ఋషి జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటారు. ఋషి జమదగ్ని తనకు బాగా సత్కరిస్తారు. అందుకు కారణం ఏంటంటేనండి, తన దగ్గర కామధేను అనే ఆవు ఉండేది. కామ అనగా కోరిక, ధేను అనగా ఇచ్చేది అని అర్థం. అంటే కోరినవన్నీ ఇచ్చేది. ఈ కామధేను ఆవు వలన ఋషి జమదగ్ని వీళ్లకు బాగా సత్కరించగలిగారు. ఇదంతా చూసిన సహస్రబాహు ఆ ఆవును బలవంతంగా తనతో పాటు తీసుకువెళ్తాడు. విషయం తెలుసుకున్న పరశురాముడు సహస్రబాహు దగ్గరున్న కామధేనువును తీసుకురావడానికి వెళతారు. సహస్రబాహు తనతో యుద్ధం చేసిన తరువాత కామధేనువును తీసుకువెళ్లమని చెప్పి పరశురాముడితో యుద్ధం చేసి మరణిస్తాడు. వాడి కుమారులు పరశురాముడిపై ప్రతీకారం తీర్చుకుందామన్న ఉద్దేశంతో పరశురాముడు ఆశ్రమంలో లేని టైం చూసి ఋషి జమదగ్నిని సంహరిస్తారు. ఆ సంఘటన చూసిన తన తల్లి రేణుక కూడా మరణిస్తుంది.
విషయం తెలుసుకున్న పరశురాముడు కోపంతో హే వంశాన్ని పూర్తిగా నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అతను ఫస్ట్ మాహేష్మతి నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. తరువాత తన కుమారులను మరియు వారికి సహాయపడే ప్రతి ఒక్క క్షత్రియుడిని నాశనం చేస్తారు. అంతేకాదండి, 21 సార్లు తను యుద్ధం చేసి క్షత్రియులను నాశనం చేశారు అని కూడా అంటారు. తరువాత ఋషుల విన్నపంతో యుద్ధం ఆపి అశ్వమేధ యాగం చేసి భూమిని బ్రాహ్మణులకు అప్పగించి తన ఆయుధాలను ఇంద్రుడికిచ్చి పరశురాముడు మహేంద్రగిరి పర్వతంపై ఆశ్రమంలో ఉంటూ ఇప్పటికీ తపస్సు చేసుకుంటున్నారు అని అంటారు. పరశురాముని గురించి కొన్ని విషయాలు రామాయణం మరియు మహాభారతంలో కూడా ఇలా చెప్పబడి ఉంది. రామాయణంలో శ్రీ మహావిష్ణువు 7వ అవతారమైన శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచి సీతమ్మకు వివాహమాడతారు. ఆ విరిగిన ధనస్సు శబ్దం తపస్సులో ఉన్న పరశురాముడికి వినిపిస్తుంది. శివభక్తుడైన పరశురాముడు ఎవరు ఈ పని చేశారన్న కోపముతో అక్కడికి వెళ్లి చూడగా శ్రీరాముడు విష్ణువు యొక్క అవతారమని తెలుసుకుని అక్కడి నుండి వెళ్లిపోతారు. అలాగే ద్వాపరయుగంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి యోధులకు పరశురాముడు గురువుగా శిక్షణ అందించిన గొప్ప వీరుడు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. ఏంటంటేనండి, శ్రీ మహావిష్ణువు యొక్క 2 అవతారాలు ఒకే సమయాన ఎదురుపడడం జరిగింది. పరశురాముడికి సంబంధించిన ఇంకో విషయం కూడా ఇలా చెప్పబడుతుంది. అదేంటంటేనండి, ఒకసారి పశ్చిమాన ఉన్న భూమి నీటితో నిండగా ఉండేదట. ఆ టైంలో పరశురాముడు తన గండ్రగొడ్డలిని సముద్రంపైకి విసిరారు. ఆ దాడితో సముద్రం వెనక్కి జరిగింది. ఆ స్థలంలో భూమి ఏర్పడింది. ఆ స్థలమే కోంకణ భూమిగా పేరు పొంది ప్రస్తుత గోవా, గుజరాత్లో కొన్ని ప్రాంతాలు ఏర్పడ్డాయి అని అంటారు. అందుకని గోవాలో నివసించే ప్రజలు ఇప్పటికీ పరశురామునికి కృతజ్ఞతాభావంతో ఉంటారు అని అంటారు. పరశురామ అవతారం త్రేతాయుగంలో ఆరంభమై కలియుగంలో విష్ణు అవతారమైన కల్కికి గురువుగా శిక్షణ అందించి తన కర్తవ్యాన్ని పూర్తి చేసిన తరువాత ఈ అవతారం ముగుస్తుంది. 8 మంది చిరంజీవులలో పరశురాముడు కూడా ఒకరు. ఇవండి పరశురామ అవతారానికి సంబంధించిన కొన్ని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారదాం.